నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఉద్యోగులకు వరం లేక ఎన్నికలక గిల్లి కజ్జాల తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలు వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించారు. అబ్బా, వినడానికి ఎంత బాగున్నాయి ఈ పథకాలు. 1.2 కోట్ల ప్రమాద బీమా, ₹1 ఖర్చు లేని నగదు రహిత వైద్యం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ నిర్ణయాల వెనుక ఉన్నది చిత్తశుద్ధ లేక ఖాళీ అవుతున్న ఖజానాను కప్పిపుచ్చే మేనేజ్మెంట్ గిమ్మిక్క? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గం క్యాప్లెస్ హెల్త్ స్కీమ్ గురించి గొప్పగా చెబుతుంది. కానీ లోతుగా చూస్తే ఉద్యోగుల బేసిక్ పే నుంచి 5% కోత విధిస్తున్నారు. అంటే మీ జీతం నుంచే డబ్బులు తీసుకొని మీకే బీమా ఇస్తూ దానిని ప్రభుత్వ కానుక అని ఎలా పిలుస్తారు? గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల పరిస్థితి గందరగోళం ఉంటే ఇప్పుడు కొత్తగా డిజిటల్ కార్డుల పేరుతో కాలయాపన చేయడం ఎవరిని మోసం చేయడానికి? పైగా ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిలు రాక ఇబ్బంది పడుతుంటే 652 ఆసుపత్రులు నిజంగానే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాయా, లేక పేషెంట్లకు గేటు దగ్గరే ఆపేస్తాయా? ప్రమాద బీమా కింద 1.2 కోట్లు ఇస్తామంటున్నారు. సంతోషమే, కానీ ₹1 ప్రీమియం లేకుండా ఇది ఎలా సాధ్యం? ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? ఆ కంపెనీకి చెల్లించే వేల కోట్ల ప్రీమియం భారం ప్రజలపై పడదా? సహజ మరణానికి ఇచ్చే 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ 60 ఏళ్లకే పరిమితం చేయడం అంటే రిటైర్ అయ్యాక ఉద్యోగికి భద్రత లేనట్టేనా? ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 L&T నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వెనుక ఉన్న మతలబేంటి? నష్టాల్లో ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వం నెత్తిన వేసుకోవడం వల్ల ప్రజల సొమ్ము వృధా కాదా? అప్పట్లో భాగస్వామ్యం అన్నారు, ఇప్పుడు మళ్ళీ జాయింట్ వెంచర్ అంటున్నారు. ఈ విధానాల మార్పు వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? వికారాబాద్ నుంచి ఖమ్మం దాకా వేల ఎకరాల భూములు బదలాయిస్తున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో ఊరి చివర భూములను కేటాయించడం వెనుక ఉన్నది విద్యా విలువల అభివృద్ధియా, లేక చుట్టుపక్కల ఉన్న భూముల రేట్లను పెంచి రియల్ ఎస్టేట్ మాఫియాకు మేలు చేయడమా? ప్రభుత్వం చెబుతుంది శుభవార్త, కానీ విశ్లేషకులు చెబుతుంది అప్పుల కౌంటర్. ఈ పథకాలకు కావాల్సిన వేల కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తాయి? పెండింగ్ లో ఉన్న డిఏ, పిఆర్సి ముచ్చట ఎత్తకుండా ఇలాంటి కొత్త పథకాల్లో ఉద్యోగాల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ స్ట్రోక్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపుతుందా, లేక కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.